ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో రీఛార్జెస్ సర్వీస్లో ఆటో లోడింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి లాస్ట్ 2 వీక్స్ నుంచి కొనసాగుతూ ఉంది. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ చేస్తూ ఉన్నా కానీ ఎర్రర్ వస్తూ ఉంది కాబట్టి ఆటో లోడ్ జరగట్లేదు. పర్సనల్గా వచ్చేసి ఎంతెంత అమౌంట్ కావాలనేసి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వచ్చేసి రీటైలర్కు లోడ్ చేయడం జరుగుతూ ఉంది రీటైలర్ సర్వీసెస్లో లాస్ట్ 1 వీక్ నుంచి. ఈరోజు కొంచెం డెవలప్మెంట్ వచ్చింది. ఏంట్రా అంటే వెబ్ బేస్డ్ డెస్క్టాప్ ద్వారా వచ్చేసి అమౌంట్ లోడింగ్. సో అది ఏంట్రా అంటే మనము గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత రీఛార్జ్ కంపెనీ నేమ్ ఇస్తూ ఉన్నాము www.notepay.in అనేసి. సో ఇందులో లాగిన్ అయిపోతుంది. ఇందులో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, సైన్ ఇన్, దానిపైన క్లిక్ ఇస్తూ ఉన్నాము. దెన్ ఆఫ్టర్ ఐడి ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాము. సో మనం లాగిన్ అయ్యాము. లాగిన్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా మనకు టాప్ కార్నర్లో రైట్ సైడ్ టాప్ కార్నర్ ఇక్కడ వస్తుంది. ఓకే, 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి డెస్క్టాప్ సైట్ అనేది ఉంది. ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఇక్కడ దానిపైన టిక్ మార్క్ ఇవ్వండి. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ లాగిన్ అవ్వండి ఒకసారి. ఓకేనా, మీకు ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత టాప్లో ఉందాక చెప్పినట్టుగా ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వస్తుంది, మీ వ్యాలెట్ అమౌంట్ కూడా కనిపిస్తుంది. రైట్నా, దానిపైన క్లిక్ ఇచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం అమౌంట్ ఇస్తాం, ఒక 100 రూపీస్ ఇచ్చాను. దెన్ ఆఫ్టర్ సబ్మిట్. ఓకేనా, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ ట్రాన్సాక్షన్. నేను వచ్చేసి యూపీఐ పైన ఇస్తున్నాను. గూగుల్ పే, ఫోన్పే అనేది యూపీఐ సిస్టమ్ కాబట్టి యూపీఐ పైన ఇస్తూ ఉన్నాను. సో నాకు ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చేసాయి. గూగుల్ పే అంట, లేకపోతే వాట్సాప్ అంట, అదే పేటిఎం అంట, ఫోన్పే అంట. నేను ఫోన్పే కాబట్టి నేను ఫోన్పే పైన క్లిక్ ఇస్తూ ఉన్నాను. ఓకేనా, అప్పుడు నాకు వచ్చేసి యూపీఐ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ నేను యూపీఐ అడ్రస్ ఇవ్వాలి ఇప్పుడు. ఓకేనా, నా యూపీఐ అడ్రస్ ఇచ్చేసాను. యూపీఐ అడ్రస్ ఇచ్చిన తర్వాత పే అనే బటన్ పైన నేను క్లిక్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు నాకు. ఓకేనా, ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వచ్చేస్తుంది, మీ యొక్క ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే దేనికి చేస్తుంటే ఆ యూపీఐ ట్రాన్సాక్షన్కి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళేసి నేను ఇంకా ఫోన్పే వచ్చేసి ఓపెన్ చేయాలి. ఎందుకండి మీకు ఈ విధంగా రిక్వెస్ట్ వచ్చేస్తుంది. సో నేను పే అనే బటన్ పైన క్లిక్ ఇస్తూ ఉన్నా. ఓకే, బ్యాంక్ సెలెక్ట్ చేసేస్తారు. ఇక్కడ మీ పర్సనల్ పిన్ ఇచ్చుకోండి. పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రాసెసింగ్ జరుగుతుంది. ఓకేనా, అమౌంట్ వచ్చేసి పెయిడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళేసి అప్లికేషన్లో వచ్చేసి ఒకసారి మన డెస్క్టాప్ పైన చెక్ చేసుకోండి, మీ లాగిన్లో అమౌంట్ లోడ్ అయిందా కాలేదా. ఓకేనా, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చేసింది. ఓకే, దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ కానీ తీసి పెట్టుకోండి. ఒకవేళ అమౌంట్ లోడ్ కాకపోతే ఫ్యూచర్లో వచ్చేసి రెఫరల్గా ఉంటుంది అది. రైట్నా, ఒకసారి మళ్ళీ రీలాగిన్ అవ్వండి. సెక్యూరిటీ సిస్టమ్ కోసం వచ్చేసి అక్కడ గేట్వే వచ్చేసి క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ దానిపైన మనం వచ్చేసి లాగిన్ అవ్వాలి. ఓకేనా, చూడండి అప్లికేషన్లో అమౌంట్ లోడ్ అయిపోయింది. 100 రూపాయలు లోడ్ చేసాం కదా. సో మనం చేసిన 100 రూపాయలు ఇలా లోడ్ అయిపోతుంది. సో మీరు వచ్చేసి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేయాలి, ఇంకోటి అవసరం లేదు. వెబ్ బేస్ చేసుకొని మీరు బిజినెస్ చేసేయచ్చు. రైట్నా, సో కాబట్టి వర్క్ వచ్చేసి స్టార్ట్ చేసేయండి. ఎవరికి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ లోడ్ చేసుకోండి పర్సనల్గా. రైట్నా, థ్యాంక్ యూ మరి.